కొన్నిసార్లు మనం మౌనంగా ఉండి మొరపెట్టలేకపోతాం. మనకున్న పరిస్థితి బట్టి దేవుణ్ణి అడగడానికి కూడా మనకి నోట్లోంచి మాట రాదు కొన్నిసార్లు. అందుకే ఒక భక్తుడు అంటాడు కదా 65వ కీర్తనలో, యెహోవా సీయోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. కొన్నిసార్లు మనం మౌనంగా మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనం ఆలకించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఏమంటాడు, దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉచ్చరింప సత్యము కానీ మూలుగల ద్వారా మనం చెయ్యలేని ప్రార్థన కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది అంతే. హల్లెలూయా. మనం చేయలేము ఆ ప్రార్థన, మన నోట్లోంచి రాలేదు కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి. మనం నోరు తెరిచి అడగడానికి కూడా నా పరిస్థితి రోజు ఇలాగే ఉంది కదా, అడిగినా కూడా దేవుడు చేస్తాడు అనే అనుమానంతో మనం మూలిగినా కూడా దాన్ని కూడా దేవుడు తనకి ఆరాధనగా తీసుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని కూడా ఆయన గమనించేవాడుగా ఉన్నాడు. దాన్ని కూడా ఆయన విడిచిపెట్టడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇశ్రాయేలు అందరూ కూడా బబులోను యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. చెర అంటే చెర కూడా కాదు, చెరలో ఏడుస్తున్నారు బాధపడుతున్నారని కాదు, బబులోను ఆక్రమించుకుంది అంతే. ఆక్రమించుకొని వారందరూ కూడా ఏం చేస్తారు, బబులోను అండర్లో ఉన్నారు. వారికి ఒక రాజు లేడు అంతే. అలాగని హింసించబడిపోతున్నారని కాదు, యుద్ధం జరిగినప్పుడు నాశనం అయిపోయి చెదిరిపోయారు, అది కరెక్టే. కానీ ఉండే కొద్దీ ఏమయ్యారు తెలుసా, ఇశ్రాయేలీయులు అందరూ ఇల్లులు కట్టుకుంటున్నారంట బబులోను అండర్లోనే. హల్లెలూయా. బబులోను యొక్క స్వాధీనంలోనే వారు ఇల్లు కట్టుకోవచ్చట, వారు వ్యాపారాలు చేసుకోవచ్చట, వారు ద్రాక్ష తోటలు వేసుకోవచ్చట, వారు ఆస్తులు సంపాదించుకోవచ్చట. హల్లెలూయా. వారు అలా విస్తరించుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కొద్ది మంది శేషించిన వారు ఉన్నారు. హల్లెలూయా. ఎవరున్నారండి? శేషించిన వారు ఇంకా అదే పాడుపడిపోయిన దేశంలో ఎప్పటికైనా మా దేవుని మందిరంలో మేము ఆరాధించకుండా పోతామా, ఎప్పటికైనా మునుపటి మహిమ మా మధ్యలో తిరిగి రాకుండా ఉంటుందా, ఎప్పటికైనా మా కుటుంబాన్ని తిరిగి మేము కట్టుకోకుండా ఉంటామా, ఎప్పటికైనా చెదిరిపోయిన ఇళ్ళను మేము మళ్ళా తిరిగి నిర్మించుకోకుండా ఉంటామా ఎదురు చూసే కొద్ది మంది శేషం మాత్రం ఉన్నారంట. హల్లెలూయా. మిగతా వారు ఏమైపోయారు, బబులో చెరకు వెళ్ళిపోయిన వారు, మేము ఆస్తులు సంపాదించుకుంటాం, మేము ఇళ్ళను కట్టుకుంటాం, మేము పెళ్లిళ్ళు చేసుకుంటాం అందరితో కలిసి. హల్లెలూయా. మూవ్ ఆన్ అయిపోతాం. అర్థమైంది కదా, మూవ్ ఆన్ అంటే జరిగిందేదో సరిపోయింది, ఇప్పుడు ఎడవలో కలిసిపోదాం, అందరితో కలిసిపోదాం అనుకుంటున్నారు. కానీ కొద్ది మంది శేషం మిగిలి ఉన్నారంట. వారు మాత్రం చెదిరిపోయిన, అన్య జనుల చేత అవమానాలు పడినా, మీ దేవుడు ఏమయ్యాడు అని అడిగినా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేక ఆయన మందిరంలో వెళ్ళిపోయాడు, మీ దేవుడు మా దేవుని చేతిలో ఓడిపోయాడు అనే అవమానాలు వారు పడుతూ ఉన్నా కూడా తిరిగి దేవుని మహిమ కోసం ఎదురు చూస్తున్నారంట. హల్లెలూయా.